ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్నదో ఈరోజు తిరుపతి లడ్డు కల్తీ విషయంలో సిబిఐ ఏమీ లేదు, కల్తీ అనేది లేదనేది చెప్పేసింది. అట్లాగే జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవశేదర్ గారు ఒక మహిళపై అఘాత్యం చేసిన ఈ రెండు విషయాలు, అట్లాగే వైజాగ్ ఎంపీ సోయాన బాలకృష్ణ గారి అల్లుడు, ఆయనకి 54 ఎకరాలు వైజాగ్లో 5,000 కోట్ల ఆస్తి, దాన్ని ఎకరా 99 పైసల కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ మూడు డైవర్ట్ చేయటానికే అంతకుముందు మా బీసీ మహిళ మాజీ మంత్రివర్యులు చిలకలూరుపేట విడతల రజనీ గారి మీద కారు మీద దాడి అయితేమి, అట్లాగే నిన్న గుంటూరులో మా మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద దాడి అయితేమి, ఇవాళ జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి అయితేమి, ఈ మూడు డైవర్ట్ చేయటానికి ఈ కూటమి ప్రభుత్వం కావాలని చెప్పేసి ఈ నాయకుల మీద ఇట్లాగా అనదొక్కే వేతం చేస్తున్నారు. అయ్యా ఒకటే గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారు, ఇది మంచి సంస్కృతి కాదు. ఎందుకంటే ఈరోజు మీరు ఏదన్నా ఉంటే లా ప్రకారం చూసుకోండి, కోర్టులకు వెళ్ళండి, లేదంటే కేసులు పెట్టుకోండి. ఇలాగా ఒక మహిళ ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఇంత చేయటం దారుణం. అంబటి రాంబాబు గారు ఏం చేశారు, వేరే పని మీద అటు కారు మీద వెళ్తున్నారు. కారు మీద వెళ్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? మీ మహిళ గుంటూరు జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఒక ఆమె మాట్లాడింది, ఎంత పదజాలంగా అసత్య పదజాలంగా మాట్లాడింది. ఒకసారి మీరు చూసుకోండి వీడియో క్లిప్పింగ్స్. మేము చెప్తున్నాం, మాకు మహిళలు అంటే మంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు కానీ గౌరవం ఉంది. ఆ మహిళ మీ గ్రంథాలయ జిల్లా పరిషత్ చైర్మన్ గుంటూరు, ఆమె ఎట్లా మాట్లాడింది ఒకసారి మీకు తెలుసు. అట్లాగే అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి వెళ్ళేటప్పుడు గుంటూరుకి సంబంధించిన మహిళా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఆమె దగ్గర ఉండేసి ఎంతమందిని జనాభాను తీసుకెళ్ళేసి ఆమె ఫైట్ చేసిందో చూడండి. అంబటి రాంబాబు గారు ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్, వాళ్ళ మిస్సెస్ ఉంది, వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఒక మహిళల మీదకి ఒక మహిళలను పంపించారు. ఎంతవరకైనా కరెక్టు? ఇది కరెక్ట్ కాదని, ఇది మంచి సంస్కృతి కాదు. మీ పార్టీ అయినా మా పార్టీ అయినా మంచి సంస్కృతి కాదు. ఏదన్నా ఉంటే సరే లా ప్రకారం పోండి, చట్ట ప్రకారం కేసులు పెట్టుకోండి. కానీ ఈరోజు ఈతల్ని జోగి రమేష్ గారి ఇంటి మీద దాడిని, అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడిని, అలాగే చిలకలూరుపేట విడతల రజనీ గారి కారు మీద దాడిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా గౌడవ భాగం తరపున పూర్తిగా ఖండిస్తున్నాం.